అందరికీ నమస్కారం. నేను పి స్పందన సెకండ్ బైపీసీ చదువుతున్నాను. కాలుష్యం అనేది గాలి, నీరు, నేల వంటి సహజమైన వాతావరణంలోకి విషపూరితమైన హానికరమైన పదార్థాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. వాయు కాలుష్యం అనేది పరిశ్రమలు విడుదల చేసే పొగ, వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ వల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. నీటి కాలుష్యం అనేది ప్లాస్టిక్ నీటిపైన పేరుకుపోవడం వల్ల, పరిశ్రమలు విడుదల చేసిన వ్యర్థాలు నీటిలో కలిసిపోవడం వల్ల నీరు కాలుష్యం అనేది జరుగుతుంది. భూమి కాలుష్యం అనేది గృహ వ్యర్థాల వల్ల, పరిశ్రమ మరియు వ్యవసాయ వ్యర్థాల వల్ల భూమి కాలుష్యం అనేది జరుగుతుంది. మనం నివసిస్తున్న ఈ భూమి, పర్యావరణం, చెట్లు, జంతువులు అన్నీ పర్యావరణంలో భాగ్యమే. దీనివల్ల మనకు పర్యావరణం వల్ల చాలా మేలు జరుగుతుంది. పర్యావరణంపై అందరూ భాగ్యులే. భూమిలోకి విషపూరితమైన పదార్థాలు చేరిపోవడం వల్ల భూమి కాలుష్యం జరుగుతుంది. పర్యావరణానికి హాని కలిగిస్తుంది. మానవ జీవనానికి ఇబ్బంది కలుగుతుంది. మనం చూస్తున్న ముఖ్య సమస్య భూమి కాలుష్యం కావడం అంటే భూమి యొక్క ఉపరితలం అంటే నేల కాలుష్యం కావడాన్ని భూమి కాలుష్యం కావడం అంటారు. కారణాలు: ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు పెరిగిపోవడం వల్ల, పరిశ్రమలు ఎక్కువ స్థాపించడం వల్ల, గృహ వ్యర్థాలు ఎక్కువ వినియోగించడం వల్ల, వాహనాల వల్ల భూమి కాలుష్యం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రభావాలు: అనారోగ్య సమస్యలు వస్తాయి. పంటలు సరిగా పండవు. సేంద్రియ వ్యవసాయం చేయడం అందరికీ మేలు. రసాయన వ్యవసాయం చేయడం వల్ల పంటలు సరిగా పండవు. పంట దిగుబడి తగ్గిపోతుంది. నేలలోని సూక్ష్మ కణాలు వరుసగా నీటిలోకి కలిసిపోయి నీరు కూడా కాలుష్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భూమి కాలుష్యం నివారించడం మన యొక్క అందరి బాధ్యత. భూమి కాలుష్యం పెరిగిపోవడం వల్ల పంటలు సరిగా పండవు. తినడానికి ఆహార కొరత ఏర్పడుతుంది. ఒకప్పుడు భూమి పైన మనుషులు అనే దుస్థితికి మనం చేరుతుంది. భూమి పైన 4 భాగం నీరు ఉండగా ఒక్క భాగం మాత్రమే భూమి ఉంది. ఆ ఒక్క భాగాన్ని భూమి కూడా మనము జాగ్రత్తగా కాపాడుకొని ముందు భవిష్యత్తుకు మనం అందించే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి భూమి కాలుష్యం చేయడాన్ని నివారించాలి. మనందరం కూడా దీంట్లో అందరూ భాగ్యులే. ఒక్కరు నేనేం చేయలేను అని ఎవరు అనుకోకూడదు. అందరూ ముందడుగు వేసి తన వంతు తాను పర్యావరణానికి మేలు చేయడం అందరి యొక్క బాధ్యత. కాబట్టి భూమి కాలుష్యం ఎవరు చేయకూడదు. భూమి కాలుష్యం వల్ల అన్ని సమస్యలు ఏర్పడతాయి. భూమి లేకపోతే మనం నివసించడానికి చోటు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా అన్నీ యూజ్ చేసుకోవాలి. భూమి కాలుష్యం జరగకుండా అందరూ చూసుకోవాలి. కాబట్టి భూమి కాలుష్యం ఇప్పటి వరకు మనం నివారించాలి. ప్లాస్టిక్ని తగ్గించాలి. రసాయన ఎరువులు యూజ్ చేయకూడదు. సేంద్రియ వ్యవసాయం చేయాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. కాబట్టి భూమిని కాపాడుకోవడం అందరి కర్తవ్యంగా భావించి అందరూ తన వంతు తాను హెల్ప్ చేయాలి. భూమిని కాపాడుకోకపోతే మనం కూడా సమస్యలో ఉంటాము. కాబట్టి అందరూ భూమిని కాపాడుకోవాలి. థ్యాంక్స్.